మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ అని అంటున్నారు. ఏ రకంగా ఈ పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది, వీటి గురించి ఏంటో దీంట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. కాళీమాత ఆలయంలో ఓ రోజు ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు. అయితే ఎక్కడి నుండి వచ్చాయో తెలీదు, లడ్డూకి చీమలు పట్టడం మొదలైంది. లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలియలేదు. చీమలను చంపకుండా ఎలా అనే ఆలోచనలో పడ్డారు. వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలా చెప్పమని రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు. అప్పుడు ఆయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి, వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి, ఇక ఇటు రావు అని సూచించారు. పరమహంస చెప్పినట్లే చీమలు వచ్చే దారిలో చక్కెర పొడి చల్లారు. ఆ పొడిని చూడడంతోనే వాటిని నోట కలుచుకుని చీమలు కాసేపటికల్లా అక్కడి నుండి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. సమస్య కొలిక్కి వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు: మనుషులు ఈ చీమల్లాంటి వారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటేనే తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటి ఏదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు అని చెప్పారు. తమకు కావాల్సింది చక్కెర కాదు, లడ్డూ పొడేనని ఒక్క చీమ ముందుకు రాలేదు. మనం కూడా అలానే భగవంతుడు సర్వస్వం అనుకుని సాధన మొదలు పెడతాం. మధ్యలో ఎవరో ఏదో చెబితే దాని వద్దకు వెళ్ళి మన సాధన అంతా వృధా చేసుకుంటాం. తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయి అవి. లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునేవారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు. ఈ కథ నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించండి. మరో అద్భుతమైన షార్ట్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.